ఒక్కసారి ఎఫ్ఎల్7 మందు మాత్రమే ఉపయోగించాక మిర్చి పంట నాకు 6 క్వింటల్ దిగుబడి ఇచ్చాయి. మంచి లాభం పొందాను. మిర్చులు మందంగా పెద్ద పరిమాణంలో ఉన్నాయి. మరెక్కడా ఇంత స్థాయిలో మొక్కలు పుష్కలంగా పెరగలేవు. మనం సాధారణ విధానంలోనే వ్యవసాయం చేస్తున్నాము. ఈ సంవత్సరం ఎఫ్ఎల్7 మందును ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నాము. దిగుబడి చాలా మంచిగా ఉంది. మిర్చి తోటల్లో ఎలాంటి సమస్యలు లేవు. ఉత్పత్తి నాశనం, కాయ పండుగ మారడం వంటి ఎలాంటి ప్రభావాలు లేవు. అన్ని మిర్చి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. హలో, నేను నాగరాజ్. నేను హసన్ జిల్లా, కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు. నాకు 3 ఎకరాల భూమి ఉంది. అందులో అర్ధ ఎకరంలో మిర్చి మొక్కలు నాటాను. ప్రారంభంలో మిర్చులు పిండి దశలో రాలిపోయాయి. మొక్కలు చాలా బలహీనంగా ఉన్నాయి. ఒక స్నేహితుడు నాకు ఏపీకేఎస్ ఆర్గానిక్స్ సంస్థ యొక్క మందును సూచించారు మరియు పంటకు అవసరమైన మార్గదర్శకాలను కూడా ఇచ్చారు. ఆయన నాకు ఎఫ్ఎల్7 మందును అందించారు. ఇప్పుడు మిర్చి మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. దిగుబడి చాలా మంచిగా ఉంది. ఆయన నాకు చాలా సహాయం చేశారు. నేను ఏపీకేఎస్ ఆర్గానిక్స్ సంస్థ యొక్క ఎఫ్ఎల్7 ద్రావణ విధానాన్ని ఉపయోగిస్తున్నాను. ఒక ట్యాంక్ నీటిలో ఎఫ్ఎల్7 ద్రావణం కలిపి 2 సార్లు స్ప్రే చేశాను. దిగుబడి చాలా మంచి ఉంది. మిర్చి తోటల్లో మిర్చుల పరిమాణం చాలా మంచిగా ఉంది. మిర్చి తోటల్లో ఎలాంటి సమస్యలు లేవు. ఒక్కసారి ఎఫ్ఎల్7 మందు మాత్రమే ఉపయోగించాక మిర్చులు నాకు 6 క్వింటల్ దిగుబడి ఇచ్చాయి. మంచి లాభం పొందాను. మిర్చులు మందంగా పెద్ద పరిమాణంలో ఉన్నాయి. మరెక్కడా ఇంత స్థాయిలో మొక్కలు పుష్కలంగా పెరగలేదు. మనం సాధారణ విధానంలోనే వ్యవసాయం చేస్తున్నాము. ఈ సంవత్సరం ఎఫ్ఎల్7 మందును ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నాము. దిగుబడి చాలా మంచిగా ఉంది. మిర్చి తోటల్లో ఎలాంటి సమస్యలు లేవు. ఉత్పత్తి నాశనం, కాయ పండుగ మారడం వంటి ప్రభావాలు లేవు. అన్ని మిర్చి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. నిర్వహణకు అవసరమైన నీరు మన బావి నుండి పొందబడుతోంది. రోజువారీగా నీరు సమర్పించబడుతుంది. కొన్ని సందర్భాలలో చిన్న విరామంతో నీరు ఇవ్వబడుతుంది. అయినప్పటికీ మిర్చి తోటకు సంరక్షణ కొనసాగుతోంది. దీనికి ముందు ఇలాంటి మొక్కను నేను చూడలేదు. 3 నెలల తరువాత మొక్క ఎలా పెరిగిందో చూడండి. 3 నెలల తరువాత మొక్క చాలా బాగా పెరిగింది. వృద్ధి అత్యుత్తమంగా ఉంది. సంరక్షణ చాలా మంచిగా జరిగింది. ఉపయోగించిన ఎఫ్ఎల్7 మందు నాణ్యత గలది. పళ్ళు చాలా బాగా పాకం, పండటం అవుతున్నాయి. ఎలాంటి సమస్యలు లేవు. ఈ మందు నాకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఎఫ్ఎల్7 మందు ఉపయోగించిన తర్వాత మిర్చులు చాలా బాగా పాకం, పండటం అవుతున్నాయి. పళ్ళు మందంగా పాకం, పండటం అవుతున్నాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మిర్చి మొక్కలు బాగా పెరిగాయి. 5 రోజులలోనే మిర్చులు ఈ పరిమాణానికి చేరాయి. పెరుగక ముందు మిర్చులు ఒక నిర్దిష్ట పరిమాణంలో ఉన్నాయి. ఇప్పుడు మిర్చులు బాగా పెరిగాయి. మరో 2-3 రోజులలో మిర్చులు మరింత పెద్దగా పెరిగే అవకాశం ఉంది. మిర్చి మొక్క మొదటి స్థాయిలో వృద్ధి చెందుతోంది. ఎఫ్ఎల్7 మందును ఉపయోగిస్తున్నాము. దాంతో మొక్కలు చాలా బాగా పెరుగుతున్నాయి. మరో 1 వారం లేదా 4 రోజులలో మిర్చులు మరింత పెద్దగా పెరుగుతాయి. ఒక్క కొమ్మలో కూడా 12 మిర్చులు వరకు దిగుబడి పొందవచ్చు. మీరు కూడా కొనుగోలు చేసి ఉపయోగించండి. ధన్యవాదాలు.